జియో అమరావతి మారథాన్ పేరుతో విజయవాడలో నిర్వహించిన రన్కి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. మన అమరావతి మన ఆరోగ్యం అంటూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు మారథాన్ నిర్వహించినట్టు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. రన్ ఫర్ ద క్యాపిటల్, రన్ ఫర్ అమరావతి పేరుతో జియో మ్యారథాన్ కన్సిక్యూటివ్ గా సెకండ్ ఇయర్ విజయవాడలో స్టార్ట్ అయిన నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమ అండ్ కేసినేని నాని కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదు సార్, ఈ మ్యారథాన్ కి విజయవాడ స్పిరిట్ ఎలా ఉంది సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ట్రస్టులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలతో కలిసి, ఆర్గనైజేషన్తో కలిసి బ్రహ్మాండంగా జియో అమరావతి మారథాన్లో వేలాది మంది ఈరోజు భాగస్వాములు అయ్యారు. 21K స్టార్ట్ అయింది, 10K స్టార్ట్ అయింది, 5K 3K కూడా స్టార్ట్ అవబోతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. మన అమరావతి మన ఆరోగ్యం మన ప్రజలు అనే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈ సంస్థలంతా కూడా బ్రహ్మాండంగా భాగస్వాములు అయ్యారు. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ సండే. ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా కదిలిచ్చిందో ఈ జియో అమరావతి మారథాన్ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని పట్టణాల్లో నగరాల్లో వీళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గుంటూరులో ముఖ్యమంత్రి గారికి పాల్గొన్నారు. అట్లాగే తిరుపతిలో నేను స్వయంగా పాల్గొన్నాను. ఈరోజు విజయవాడ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఈరోజు శ్రీలంకలో పేదరిక నిర్మూలన సంక్షేమ కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారిని శ్రీలంక ప్రభుత్వం అధ్యక్షులు ఆహ్వానించిన మేరట ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు నాని గారు కానీ, నేను కానీ, మరి వాళ్ళ జిల్లా సిపి గౌతమ్ గారు కానీ, కలెక్టర్ బాబు కానీ, అంతేవిధంగా జగదీష్ గారి పెద్దలు వీళ్ళందరూ టోటల్ మన రాకేష్, అదేవిధంగా మిత్రబృందం ట్రస్ట్, రిలయన్స్ కానివ్వండి, చాలా ట్రస్టులు ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ ఒపీనియన్ చెప్పండి సార్. మీరు చూస్తే ఎక్సర్సైజ్ డ్రెస్లో వచ్చారు, మీరు కూడా రన్ చేసే ఆలోచన ఉందా సార్? అట్లీస్ట్ 3K వచ్చేసి ఆయన. నేను యాక్చువల్గా ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్. ఐ ప్లే గాల్ఫ్ బోత్ అండ్ ఐ డూ ఏ లాట్ ఆఫ్ వర్కౌట్ ఆల్సో. సో ఈరోజు అమరావతి జియో రన్ నిజంగా కూడా దిస్ ఈజ్ బ్రాండ్ అమరావతి. ఎందుకంటే మనం ఏమీ లేని ప్రదేశాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకుని ఒక ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అధునాతనమైన ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దిపోతూ ఉన్నారు. మనం ఇంతకుముందు తీసుకుంటే ఆయన టెన్యూర్లో సైబరాబాద్ క్రియేషన్ కూడా ఆయన జరిగింది. ఇప్పుడు జనరల్గా మరి మనం చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుకుంటాం. తాజ్మహల్ అంటే షాజహాన్ కట్టించడం, కానీ ఇవాళ ఒక పెద్ద నగరం, దట్ టు ది మోస్ట్ మోడర్న్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీ ఆఫ్ ది కంట్రీ with all the amenities and facilities to the people, especially from the poor to the rich. Amravati, it's going to be the model city of the country and also be to the world. దాని సందర్భంగా బ్రాండింగ్ అమరావతి అండ్ ఆల్సో బ్రాండింగ్ ఫిట్నెస్. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు చాలా ప్రసంగాల్లో వినే ఉంటారు. ఎక్కువగా హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫిట్నెస్ లేనిది హెల్త్ రాదు. సో ఫిట్నెస్ అనేది మనం పాత రోజుల్లో మన పూర్వీకులను చూసుకుంటే మరి వాళ్ళు కాళ్ళ మీద నడవటం, పొలాల్లో పనిచేయటం, అన్ని కార్యక్రమాలు వాళ్ళు చూసినప్పుడు ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు చూస్తే ఒబేసిటీతో అందరం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం, చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లలు ప్రపంచవ్యాప్తంగా. సో ఫిట్నెస్ అనేది ముఖ్యంగా ఉండాలి. అట్లాగే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఉంటే ఆరోగ్యానికి బాటలు వేస్తుందని ముఖ్యమంత్రి గారి యొక్క భావన, ఆలోచన కూడా. దాని మీద ఇటువంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. హ్యాపీనెస్ని, హెల్త్ని, ఫిట్నెస్ని ఆయన బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ అమరావతి రన్ లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం, మనం ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాం. అమరావతి 5K, అమరావతి 10K, అమరావతి 21K కూడా చేసుకుంటున్నాం. అన్నీ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ కూడా ప్రజల నుంచి దాన్ని ఓనర్షిప్ తీసుకుంటున్నారు ప్రజలు. దాదాపు 15,000 పైగా, 10,000 రన్నర్సు, 2,000 వాలంటీర్స్, మిగతా ఎవరైనా చూస్తే 15,000 మంది పైగా ఇంత పొద్దునే వచ్చి ఒక చోటు నుంచి రన్ చేయడం అనేది ఒక అద్భుతం. సో అమరావతి నిర్మాణానికి ఇది ఒక స్ఫూర్తి. అలాగే ప్రజలు ఫిట్నెస్కి, హెల్త్కి కూడా ప్రతి ఒక్క ప్రజల మీద కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ప్రజల హ్యాపీనెస్ పెరగాలి, ప్రజల ఫిట్నెస్ పెరగాలి, హెల్త్ బాగుండాలి. మొత్తానికి ప్రజల్లో ఉన్న హెల్త్ని హ్యాపీనెస్ ఇండెక్స్తో మెజర్ చేయాలి అని అంటే, అమరావతిని ఒక మోడల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్గా క్రియేట్ చేయాలి అని అంటే బ్రాండింగ్, బ్రాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడ బందర్ రోడ్ ఇవాళ వేదిక అయింది. జియో అమరావతి మ్యారథాన్లో వేలకు మంది రన్నర్స్ అమరావతి కోసం పరిగెడుతూ, తమ హెల్త్ కోసం పరిగెడుతూ ఒక ఫిట్నెస్ క్యాంపెయిన్లా జరుగుతున్న దీన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అలాగే హ్యాపీ సండేస్ కూడా టీడీపీ ఏదైతే స్టార్ట్ అయిందో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆదివారం కూడా ప్రజలందరూ కూడా అంటే వారానికి నెలకి సంబంధించి
సంబంధించి ఒక ఆదివారం రోడ్డు మీదకి వచ్చి ప్రజలు ఆడి పాడాలి అని చెప్తున్న కాన్సెప్ట్ కూడా ఇదంతా జస్ట్ మెంటల్ హెల్త్ని ఇంక్రీజ్ చేయడానికి అని చెప్తున్న నేపథ్యంలో ఇది విజయవాడలో ప్రస్తుతం ఈ అమరావతి రన్ మ్యారథాన్కి సంబంధించి మంత్రి కేశినేని నాని అలాగే దేవినేని ఉమా షేర్ చేసుకున్న ఫీలింగ్స్. విత్ కెమెరా పర్సన్ అశోక్, దీప్తి TV9 ఫ్రమ్ విజయవాడ.